సార్ జనసేన బాబ్జీ బూతులు పవన్ కళ్యాణ్ స్పందించరా అని చెప్పి ట్రోల్ అవుతున్న నేపథ్యం. నిజంగా నిన్న నేను చాలా తీవ్రంగా మాట్లాడాను. తీన్మార్ మల్లన్న, నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఆశ్చర్యకరమైన అంశం ఏమంటే వాళ్ళు మాట్లాడినవి ఒక విధంగా ఫ్యూడల్ శక్తులు మన సమాజంలో అలవాటైన వాళ్ళు చేసే వ్యవహారాలు, అంటే మహిళలను దూషించటం. అట్లానే ఈయనేదో సరికొత్త పురుష బూతులు సృష్టించినట్టుగా కనిపిస్తున్నాడు. ఈయన పురుష బూతులు. ఈ పురుష బూతులు ఏంటి అంటే పవన్ కళ్యాణ్ సరే జక్కంపూడి రాజా కదా, జక్కంపూడి రాజా మాట్లాడుతూ ఆ మిమ్మల్ని అక్కడ కొట్టారు లెఫ్ట్ లెగ్తో ఇక్కడ ఏదో అన్నాడు. సరే 2 చోట్ల ఓడిపోయాడు కాబట్టి మనిషికి 2 కాళ్ళని, అయినా అలా అనడం తప్పని నేను ఆ రోజే మాట్లాడాను. దట్స్ ఫైన్. ఈయనేంటి లెఫ్ట్ లెగ్ కాదంట, రైట్ లెగ్ కాదంట, మిడిల్ లెగ్తో కొట్టారంట. ఈ మిడిల్ లెగ్ మీ దగ్గర ఉందేంటి అది? అసలు ఈ మిడిల్ లెగ్ ఏంటండి? ఈ భాష ఏంటి అసలు? ఇలా అనగానే చుట్టూ ఉన్న వాళ్ళందరూ భక్తులు బలరామకృష్ణ గారు ఆయన సెంట్రల్ లెగ్ తో కొడితే జగపూర్ రాజా గారు రాజమండ్రి పోపడ్డాడు. రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ ఎక్కలేదు. ఏ జన సైనికులు సెంట్రల్ లెగ్ తో కొట్టినా మళ్ళీ అడ్రస్ ఉండదనేటువంటిది మరొకసారి సోదరు జక్కపూడి రాజా గారికి తెలియజేస్తా ఉన్నా. మా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు నిలిచిపెట్టిన అభ్యర్థి భక్తులు బలరామకృష్ణ గారు ఆయన సెంట్రల్ లెగ్ తో కొడితే జక్కపూడి రాజా గారు రాజమండ్రి పోపడ్డాడు. అంటే ఈ జుగుప్సాగా నేను ఆ రోజు కూడా మీతో మాట్లాడా. సరే ఎన్నికల్లో పెద్ద పెద్ద అభ్యర్థులు ఓడిపోయారు, ఇందిరాగాంధీలో ఓడిపోయారు, లేదా వాజ్పేయిలో ఓడిపోయారు. వాళ్ళందరినీ లెఫ్ట్ లెగ్తో తన్నారు, రైట్ లెగ్తో తన్నారని అనరు. ప్రజాస్వామ్యంలో ఓడిపోయారని అంటారు, మళ్ళీ వస్తారని. కానీ లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ ఆయన మాట్లాడింది రాజకీయంగా తప్పు అనుకుంటే ఈ బూతులు ఏంటండి ఇది? ఈయన ఎక్కడ కనిపెట్టాడు? ఈయన ప్రపంచ ఇది శారీరక శాస్త్రాలు ఇవి ఉంటాయి కదా, అనాటమీ కాన్ఫరెన్స్కి పంపించాలి. ఈయనకు సెంట్రల్ లెగ్ అనేది ఒకటి ఈయన ఏం కనిపెట్టాడు, దాని గురించి మాట్లాడితే మిగిలిన వాళ్ళంతా అంత వెకిల్గా ఎందుకు నవ్వుతున్నారు? ఇది జరిగి దాదాపు ఇది ఒక 4-5 రోజులు అయినప్పటికీ కూడా బూత్ అంటే పురుషులనంటే బూత్ కదా, స్త్రీలనంటే నిజంగా గౌరవించాలి, తిట్టకూడదు. ఇంకా ఏం గలీజ్ భాష ఇది? ఈ గలీజ్ పదాలు, వాటి గురించి గలీజ్ పదాలు, వెకిలి నవ్వులు ఇవన్నీ జరుగుతూ అంతకుముందు కూడా మనం తిరుపతిలో జరిగిన ఘటన కూడా చాలా షాకింగ్. దాని పూర్తి డీటెయిల్స్ ఏంటి ఇవన్నీ తర్వాత, కానీ అంతకుముందు కూడా ఇట్లాంటి సంఘటనలు కొన్ని జరిగాయి. ఈ సంఘటనలు కానీ ఈ భాష కానీ జుగుప్సాకరంగా ఉన్నాయి. అది వైసీపీ వాళ్ళు చేసినా, బీఆర్ఎస్ వాళ్ళు చేసినా, టీడీపీ వాళ్ళు చేసినా బూతే. జుగుప్సనే. ఈయనకు 2-3 పదవులు కూడా ఉన్నట్టున్నాయి ఆ పార్టీలో. మరి పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ఎప్పుడు ఆయన మరీ రెచ్చిపోయి నా పాదరక్షలు చూపించి ఇట్లాంటివి చేశాడు అంటే అది కూడా నన్ను ప్యాకేజ్ స్టార్ అంటున్నారు కాబట్టి, తను అన్నారు కాబట్టి నేను అన్నాను, ఆయన ఏదో చెప్పేటప్పుడు తప్ప చాలా వరకు గౌరవంగా మాట్లాడాలి అనే మాట ఆయన ఎప్పుడు చెప్తుంటారు. మరి ముఖ్య పాత్రలో ఉండి పదవుల్లో ఉన్న వాళ్ళు ఇంత అసభ్యంగా మాట్లాడుతుంటే ఎందుకు చలామణి అవుతుంది? జనసేనలో ఎవరు కూడా దృష్టికి తేవడం లేదా? అనేక మంది మీద చర్యలు తీసుకున్నటువంటి జనసేనాని ఈయనను కనీసం మందలించడం అయినా జరుగుతుందా మనం చూడాలి. ఇప్పుడు ఇంకా దీన్ని బట్టి ఒకటి తెలుసుకునేది ఏంటంటే మహిళల మీద బూతులే కాకుండా ఇక మీదట పురుషుల మీద బూతులు కూడా ఈ జనసేన ఈ జన సైనిక నేత లేకపోతే ఈయన సృష్టించాడని అనుకోవాలి. దీనికి ఆదిలోనే దీనికి ఫుల్ స్టాప్ కనుక పెట్టకపోతే మిగిలిన వాళ్ళందరూ ఇంకా వాళ్ళ పద్ధతిలో పెడితే మనం మరింతగా చెవులు మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నేను అందుకోసం చెప్తున్నా. జక్కంపూడి రాజాను ఖండించడానికి అనేక విషయాల్లో ఖండించవచ్చు, మీరు తీవ్రంగా విమర్శించవచ్చు. ఈ విధమైన పదాలు, ఈ భాష, ఈ అసభ్యత, అశ్లీలత తెలియదండి ఎవరికి తెలియదు అనుకుంటే బూతులు ఎందుకు మాట్లాడతారని అందరికీ తెలుసు అని తెలియాలనే కదా ఈ చెత్త భాష మాట్లాడేది. నిన్న కూడా మనం మాట్లాడాం కదా అవి. సో నిజంగా నేను చూడలేదు, తర్వాత నా దృష్టికి వచ్చింది. చూస్తే చాలా జుగుప్స కలిగింది. మీ చర్చలో కూడా ఎక్కడ వచ్చినట్టుంది. కాబట్టి ఇది నేను అనుకుంటాను పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే వాళ్ళ క్రమశిక్షణ కమిటీ ఆయన అజయ్ కుమార్ కానీ అది ఇది కాకపోతే సమన్వయకర్తగా ఉన్న మన పాత పాత్రికేయ మిత్రుడు హరిప్రసాద్ కానీ ఎవరో ఒకరు
దీని మీద చర్య తీసుకోవాలని నేను కోరుతున్నా. జక్కంపూడి రాజాకు రాజకీయంగా మీరు ఇచ్చే సమాధానం మీరు ఇవ్వచ్చు. ఇది రాజకీయ సమాధానం కాదు, ఇది వెకిలి బూతు వ్యవహారం. ఇది సార్ ప్రాంతీయతత్వం కూడా తప్పే. మజ్లిస్ పార్టీ